భక్తి లోకంలో యథేచ్ఛగా పెరిగిపోతుంది. కానీ అది వాక్యానుసారమైనటువంటి భక్తా, దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తా అని ఆలోచన చేస్తుంటే, అది దేవుని చిత్తానుసారమైనటువంటి భక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. మతాలు ఎవరికి వాళ్ళు కూడా వ్యాప్తి చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ అది దేవుడు ఆదేశించినటువంటి మతమా, దేవుడు యొక్క అధికారం ఆ మతంలో కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన ఎరిగినటువంటి వారు చాలామంది లేరు. కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారా లేరా అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నప్పుడు దేవుడిని ఎరగినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. కారణం వాళ్ళు దేవుడిని ఎరిగిండి కూడా ఒకటి దేవుణ్ణి మహింపరిచే ప్రయత్నం చేయలేకపోతున్నారు. రెండవది లోకము దేవుని యొక్క జ్ఞానానుసారంగా దేవుణ్ణి వెతికేటటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల దేవుణ్ణి ఎరగపోతున్నారు. ఆ మూడవది దేవుడిని ఎరిగినటువంటి అన్యజనులు ఎక్కువ అవుతున్నారు. ఆ తదుపరి క్రమంలో మనం చూసాం జ్ఞానం లేక నశించిపెట్టిన వారు కొందరైతే దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ క్రియల ద్వారా దేవుడిని ఎరగమన్నామని చెప్పుకునేటువంటి వారు ఒక తెగ